Welcome to 5+ Media. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో ఉద్యోగార్థులకు శుభవార్తగా జాబ్ మేళా నిర్వహించబడింది. పిఠాపురం పట్టణంలోని శ్రీ సూర్యరాయ డిగ్రీ కళాశాలలో SDVPSL కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో జనసేన నాయకులు హబీబ్ బాషా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ జాబ్ మేళా నిరుద్యోగ యువతకు ఆశాజనకంగా మారింది. ఈ కార్యక్రమానికి మొత్తం 372 మంది అభ్యర్థులు హాజరు కాగా అందులో 282 మంది వివిధ ఫార్మసీ, సాఫ్ట్వేర్ మరియు బ్యాంకింగ్ రంగాలకు చెందిన కంపెనీలలో ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ప్రత్యేకంగా 46 మంది విద్యార్థులు కాకినాడ జిల్లా వైవి నగంలోని లైఫస్ ఫార్మా కంపెనీలో ఉద్యోగాలు సాధించడం విశేషంగా నిలిచింది. జాబ్ మేళాలో ఎంపికైన అభ్యర్థులకు ఆఫర్ లెటర్లను హబీబ్ బాషా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ జిల్లాను ఉద్యోగాల కేంద్రంగా అభివృద్ధి చేయడానికి తమ నాయకత్వం కృషి చేస్తుందని తెలిపారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రజాప్రతినిధులు ఎప్పుడూ ముందుంటారని చెప్పారు. పిఠాపురం నియోజకవర్గంలో యువత అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తూ ఇలాంటి జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని, అందరూ ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సంవత్సరమంతా ఇంటర్వ్యూలు జరుగుతాయని, ఎవరూ నిరుత్సాహపడవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో సూర్యరాయ డిగ్రీ కళాశాల కరెస్పాండెంట్ ఎన్డి చాంద్ బాషా, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు మొహమ్మద్ హబీబ్ బాషా, DGMC స్టేట్ మెంబర్ CH వంశీ, కాపునాడు స్టేట్ వైస్ సెక్రటరీ G ముక్తేశ్వరరావు, జిల్లా నాయకులు, ఫార్మా మరియు ఇతర రంగాల ప్రతినిధులు, కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. స్థానికంగా ఉదయ్ శ్రీనివాస్ గారు, గౌరవ MP గారి ఎంకరేజ్మెంట్తో ఈవేళ మేము తంగెళ్ళ ఉదయ జాబ్ మేళాని మేము కండక్ట్ చేయడం జరిగిందండి. ఇది కూటమి ప్రభుత్వంలో మేమేంటంటే BGMC టీం కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మన ఖలీఫుల్లా బాషా గారు టీము, ఖాదర్ గారు, మహమ్మద్ బాషా గారు వీళ్ళు కూడా వచ్చి ఉన్నారు. వీళ్ళందరి మన సహకారంతో ఈవేళ జాబ్ మేళాని కండక్ట్ చేశాం. ఇందులో ముఖ్యంగా ఫార్మసీ కంపెనీస్ దాదాపు లోకల్గా కాకినాడ జిల్లాలోనే 200 పైన ఆపర్చునిటీస్ ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా దాదాపు 14 MNC కంపెనీలు ఫార్మస్యూటికల్ కంపెనీస్ నుంచి, అట్లాగే సాఫ్ట్వేర్, BPO, బ్యాంకింగ్ రంగాల నుంచి 22 కంపెనీలని దాదాపు 40+ కంపెనీస్తో ఇవాళ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగిందండి. ఇంకా డ్రైవ్ కొనసాగుతుంది. సాయంత్రం 5 వరకు కూడా కొనసాగుతూ ఉంటుందండి. అయితే ప్రస్తుతం వరకు మాకున్న టెంటేటివ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు 276 మంది ఫార్మసీ కంపెనీలకు, అట్లానే వేరియస్ BPO కంపెనీస్కి అటెండ్ అవ్వడం జరిగిందండి. అందులో దాదాపు 128 మెంబర్స్ ఇప్పటి వరకు సెలెక్ట్ అయినట్టు సమాచారం అండి. ఈ పర్వం ఈవినింగ్ వరకు కొనసాగుతుందండి. సాయంత్రం 5 o'clock వరకు డ్రైవ్ కొనసాగుతుంది. మా ఎక్స్పెక్టేషన్ ప్రకారం మేమేంటంటే కనీసం 1000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ఆపర్చునిటీ అనే ఇదితో సదుద్దేశంతో ముందుకు వెళ్తామండి. మేము మా గౌరవ MP గారు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మేము వినూత్నమైన పద్ధతిలో 365 రోజులు కూడా మా స్థానిక సూర్యరాయ డిగ్రీ కళాశాలలో ఎంప్లాయ్మెంట్ వింగ్ని ఏర్పాటు చేశామండి. ఇవాళ అయితే ఎక్స్క్లూజివ్గా ఫార్మసీ రంగం కోసం, ఫార్మసీ కంపెనీస్లో పనిచేయడం కోసం, అటువంటి యాస్పిరెంట్స్ని కోసం మేము ఇవాళ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగిందండి. ఇదే కాకుండా రాబో ఇయర్ అంతా కూడా మేము డ్రైవ్స్, కంటిన్యూస్ డ్రైవ్స్, ఒక సింగిల్ పర్సన్ వచ్చినా సరే మేము అప్లికేషన్ తీసుకొని ప్రాసెస్ చేసి సంబంధిత కంపెనీకి పంపించి ఖచ్చితంగా నిరుద్యోగ యువతకి, ముఖ్యంగా కాకినాడ జిల్లాలోని నిరుద్యోగ యువతకి మేము సహాయం చేయాలనే ఉద్దేశంతో మా జనసేన పార్టీ, అట్లానే మా కూటమి ప్రభుత్వం, మా BGMC వారి ఆధ్వర్యంలో ఈ డ్రైవ్ని కండక్ట్ చేయడం జరిగింది.